అసలు మార్నింగ్ లేసని ఎవరి ముఖం చూసానో గానీ ఇంతసేపు వెయిట్ చేసాం అనుకోలేదు ఎగ్జామ్ ఫీజు కట్టడానికి. అసలు మ్యాటర్ ఏంటంటే మా కాలేజ్‌లో సెమిస్టర్ ఫీజు కట్టాలని చెప్పి గ్రూప్‌లో అయితే హెచ్ఓడి సార్ అయితే మెసేజ్ చేసినారు. ఇంకా గ్రూప్‌లో మెసేజ్ చూడగానే నేను మా ఫ్రెండ్స్ అయితే రెడీ అయిపోయాం కాలేజ్‌కి వెళ్దామని. ఇంకా బస్సెస్ రాలేదని మాకు అప్పుడే తెలిసింది. ఇంకా అలా తెలిసిన ఉంటే అన్న కూడా వెళ్ళిపోయాం కాలేజ్ దగ్గరికి. ఇంకా ఫైనల్ గా అయితే కాలేజ్కి వచ్చేసాము. ఇంకా అలా క్లాస్కి వెళ్ళగానే మా వాళ్ళంతా ఫ్రీగా ఉన్నారు. ఏం రా అంటే ఎగ్జామ్ ఫీజు కట్టాలి, చేతిలో డబ్బులు లేవని చెప్పి ఎంజాయ్ చేస్తున్నారు. మా ఫ్రెండ్స్ అయితే ఎగ్జామ్ ఫీజు కడదాం రా అని చెప్పి బయట అయితే ఉన్నారు అమ్మాయిలు వచ్చే వాళ్ళని చూసుకొని. ఇంకా వీళ్ళైతే మాకు ఏ టెన్షన్ లేదు, మేము రికార్డ్ రాసుకుంటామని చెప్పి క్లాస్ లో ఉండిపోయారు. ఇంకా మేమైతే బ్రేక్ టైం కాబట్టి ఎగ్జామ్ ఫీజు కడతామని థర్డ్ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్ కి అయితే వెళ్తున్నాము. మేము వెళ్ళి 20 మినిట్స్ అయితే వీళ్ళు తీరిగ్గా వస్తున్నారు ఇప్పుడు కడతాం పారా అని. ఇంకా రాగానే ఎగ్జామ్ సెక్షన్ కి అయితే వెళ్ళిపోయాము ఎగ్జామ్ ఫీజు కట్టడానికి అప్లికేషన్ తీసుకోవడానికి. ఇంకా అప్లికేషన్ లో మా డీటెయిల్స్ అంతా ఫిల్ చేసేసాము. ఇంకా మా కాలేజ్ లో ఎగ్జామ్ ఫీజు వచ్చేసి 900 ఉంది. మీ కాలేజ్ లో ఎంత ఉంటుందో కామెంట్ చేయండి. ఇంకా నేనైతే ఎగ్జామ్ ఫీజు 900 ఉంటే నేనైతే ఇంట్లో 2000 చెప్పాను. ఇంకా నాకే 1100 మిగిలాయి. ఏమనిపిస్తుంది అంటే టెక్నాలజీ అనిపిస్తుంది. ఇంకా మీ ఫ్రెండ్స్ లో కూడా ఇలా ఎవరైనా చేసింటే వాళ్ళ అమ్మకి చెప్పండి ఫస్ట్ వెళ్ళి. ఇంకా ఎగ్జామ్ ఫీజు అంతా కట్టేసాము. హ్యాపీనెస్ లో క్యాంటీన్ కి అయితే వెళ్తాం మేము. ఇంకా క్యాంటీన్ కి ఎందుకు వెళ్తామో తెలుసు కదా, 1000 మిగిలింది కదా, దాన్ని మొత్తం అయితే ఖర్చు పెడతామని వెళ్తాము. ఇంకా అమౌంట్ తో నైట్ అయితే బిర్యానీ ఆర్డర్ పెడదామని ఒక పఫ్ తినేసి అయితే బయట వచ్చేసినాము. ఇంకా ఒక పఫ్ తినే లోపు అయితే కాలేజ్ టైం అయితే అయిపోయింది. ఇంకా అలా బస్ ఎక్కి అయితే వచ్చేసి ఇంకా మా కాలేజ్ లో అయితే ఈ డ్రైవర్ అంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. మీ కాలేజ్ లో ఉంటే కూడా కామెంట్ చేయండి. సరే అయితే ఉంటా మరి.